హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజు మనము అరికెలతో ఇడ్లీ దోశ చేయడం నేర్చుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కొలతకు ఒక గిన్నె పెట్టుకొని అందులో 3 గిన్నెల అరికెలు వేసుకుందాం. అలాగే ఒక గిన్నెతోటి మినపగుళ్ళు కూడా వేసుకుందాం. వీటిని మంచిగా కడిగేసి నానబెట్టుకోవాలి. నానబెట్టేటప్పుడు అట్లనే వాటిలో ఒక స్పూన్ అన్ని మెంతులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, మంచిగా పర్మనెంట్ అవుతుంది. వీటిని మంచిగా 1-2 సార్లు మంచిగా కడిగేసి నానబెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలా నానినాక వీటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇడ్లీ కూడా ఈ పిండితోనే వేసుకుంటాం కాబట్టి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే బాగుంటుంది. వెట్ గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. మిక్సీ పట్టుకుని దీన్ని ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టేసి పర్మెంటేషన్కి పెట్టుకుందాం. మిల్లెట్స్ కాబట్టి కంపల్సరీ ఒక 8 అవర్స్ పర్మెంట్ అవ్వాలి. చూడండి ఎంత బాగా పర్మెంట్ అయిందో. 8 అవర్స్ తర్వాత చూస్తే ఇలా పర్మెంట్ అయ్యింది. దాంట్లో సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టుకుందాం. ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి నెయ్యి రాసుకొని మనం ఈ కలుపుకున్న పిండి ఉంది కదా, అరికెల పిండి, అది వేసుకొని ఇడ్లీ పెట్టుకుందాం. మూత పెట్టి వీటిని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. చూడండి, ఉడికినాక మనం చాకు అందులో గుచ్చి చూస్తే దానికి ఏం అంటకుండా వచ్చిందనుకో ఇడ్లీ ఉడికిపోయినట్టు. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి అప్పుడు తీసి చూసుకుందాం. చూడండి, ఫ్లఫీగా ఎంత బాగుందో ఇడ్లీ. చాలా టేస్ట్గా ఉంటుంది, మనకు ఆరోగ్యానికి మంచిది, వెయిట్ లాస్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మనం ఇప్పుడు ఇడ్లీకి దోశలకి చట్నీలు చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టి పల్లీలు వేసి వేడి చేసుకుందాం. అందులోనే కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుని వేయించుకుందాం. ఆయిల్ ఏం అవసరం లేదు, ఆయిల్ లేకుండానే వేయించుకుందాం. బాగా వేగినాక పక్కన పెట్టి చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకుని అందులో కొంచెం చింతపండు, సాల్ట్ అన్నీ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
పల్లీల చట్నీ రెడీ. దాన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని పోపు పెట్టుకుందాం. మనం ఆయిల్ వేసి ఫ్రై చేయలేదు కాబట్టి పోపు పెట్టుకోవచ్చు. అదే వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసినాం అనుకో పోపు అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఇలాగే బాగుంటుంది. పోపుకి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ అన్నీ వేసుకొని పోపు వేయించుకోవాలి. ఈ వేగిన పోపు ఉంది కదా, పోపుని మనం చట్నీలో వేసుకొని కలుపుకుందాం. టేస్టీ టేస్టీ పల్లీ చట్నీ రెడీ. మనం దోశలోకి ఎర్రకారం చేసుకుందాం. ఎర్రకారం గీ దోశ చేసుకుంటాం కానీ దానిలోకి ఎర్రకారంకి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఎర్రకారం, జీలకర్ర, ఉప్పు అన్నీ వేసి మిక్సీ పట్టుకుందాం. చూడండి, టేస్టీ టేస్టీ ఎర్రకారం రెడీ. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెంక పెట్టుకొని వేడైనాక ఆయిల్ వేసుకొని టిష్యూతో మొత్తం ఆయిల్ పెంకంతా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఉంది కదా దోశల పిండి, అరికెల దోశల పిండి, అది వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా బాగా స్ప్రెడ్ అయినాక మనం చేసుకున్నాం కదా ఇందాక ఉల్లిగడ్డలు వేసి ఎర్రకారం, అది కూడా వేసుకొని మొత్తం దోశ అంతా మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం. స్ప్రెడ్ చేసుకున్నాక దాని మీద మంచిగా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే గీ కారం దోశ రెడీ. ఈ దోశలు, ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. మన హెల్త్కు మంచిగా, వెయిట్ లాస్కి కూడా పనిచేస్తాయి. చూడండి, అస్సలు అతుక్కోవు, చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. ఇంకో దోశ కూడా సేమ్ అలాగే వేసుకుందాం. సేమ్ అలాగే కారము వేసుకొని నెయ్యి వేసుకొని మొత్తం టోటల్ స్ప్రెడ్ చేసుకుంటే అసలు సూపర్ టేస్టీగా ఉంటాయి. మనం బియ్యంతో దోశల కన్నా ఈ దోశలే చాలా బాగుంటాయి. మనం ఇంక ప్లేట్ తీసుకొని అందులో కరివేపాకు, కారము, నెయ్యి, పచ్చడి, మనం ఈ దోశలు, ఇడ్లీలు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ అరికెల దోశలు, అరికెల ఇడ్లీలు రెడీ. మీకు కూడా నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.